సెక్షన్ 38ను రద్దు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండపిలో ర్యాలీ చేశారు. 38 సెక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 38 అమలైతే రెవెన్యూ కార్యకలాపాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని అన్నారు. కోర్టుకొచ్చే వెసులుబాటు లేకుండా 38 జీవోను తీసుకొచ్చారని లాయర్లు పేర్కొన్నారు. ప్రజల మద్దతు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆమోదించబడి అమల్లోకి వచ్చింది. అయితే ఇంతమంది న్యాయవాదులు ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముఖ్యంగా ప్రజలు ఈ విషయం తెలుసుకోవాలి. అసలు కారణం ఏంటంటే ఈ కొత్త భూ చట్టంలో వాళ్ళు ప్రయత్నం ఏం జరిగింది, మన భూములన్నీ రీసర్వే జరిపిన తర్వాత యజమానులను గుర్తిస్తారు. ఈ గుర్తించే విధానంలో అంతిమ నిర్ణయం కేవలం టైటిలింగ్ ఆఫీసర్ అనే ఒక అధికారిని ఫైనల్ చేస్తాడు. ఆ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరు? న్యాయ పరిజ్ఞానం లేదు, లా పట్టభద్రుడు కాదు, కనీసం న్యాయస్థానాల్లో వాళ్ళకి ఏమిటటువంటి ట్రైనింగ్ లేదు. అటువంటి అధికారులు వాళ్ళు తీసుకున్న నిర్ణయం పైన అప్పీల్ ఎవరు? మళ్ళా ఒక జేసీ స్థాయి అధికారి. ఆ తర్వాత కోర్టుకు కూడా దానికి పరిధి లేకుండా పోయింది. అంటే అర్థం ఏమిటి? ఈ సమాజంలో లేదా ప్రజలు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే రాజకీయ పార్టీకి అనుకూలంగా లేకపోతున్నానో వారి యొక్క ఆస్తులకు సంబంధించి కానీ వివాదాలు ఏదన్నా ఉండుంటే లేదైనా కావాలనే వివాదాలు పెట్టినా కానీ దీన్ని ఎవరు పరిష్కరించాలి? రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారుల వ్యవస్థ ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు, ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కొన్ని ప్రభుత్వాలు అయితే అసలు రెవెన్యూ వ్యవస్థనే రద్దుపరిచే స్థాయిలో ఆలోచిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఆమోదించబడి అమల్లోకి వచ్చింది. అయితే